హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. మ్యాజిస్టర్ మ్యాక్స్వెల్ మ్యాక్స్ టెనిసన్ విల్ గ్యాక్స్ ని బెన్ కంటే కూడా ముందు పీస్ చేసి పార్సల్ చేసిన వీరుడు. 80 ఏళ్లు వచ్చినా ఏలియన్స్ ని పరుగులు పెట్టించే పరాక్రమవంతుడు. తను లేకపోతే ఆమ్నెట్రిక్స్ లేదు, ఆమ్నెట్రిక్స్ యూజ్ చేసే బెన్ హీరో కాలేడు. తన గొప్పతనం గ్రహాలు గ్యాలక్సీలు దాటి యూనివర్స్ మొత్తం మారుమోగిపోయింది. కేవలం ఒక హ్యూమన్ అయ్యుండి మ్యాక్స్ కి ఏలియన్స్ లో ఇంత రెస్పెక్ట్ ఎలా వచ్చింది? మ్యాక్స్ తలుచుకొని ఉంటే యూనివర్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్ గా మారుండేవాడు. కానీ ఎందుకు మారలేదు? మ్యాక్స్ కి ఎన్ని పెళ్లిళ్ళయ్యాయి, ఎవరితో అయ్యాయి? మ్యాక్స్ టెనిసన్ ఫ్యామిలీ ట్రీ, పవర్స్, ఎబిలిటీస్, ఫీట్స్, ఇలా ముసలోడైన ఈ మహానుభావుడు గురించి అన్ని విషయాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. అలా తెలుసుకునే కంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకున్న నోటిఫికేషన్స్ రాకపోతే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయిపోండి. మన ఛానల్లోని ప్రతి వీడియోని అక్కడ షేర్ చేస్తూ ఉంటాను, దాంతో మీరు మిస్ కాకుండా ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఆమ్నెట్రిక్స్ ని యూజ్ చేసే బెన్ జర్నీ స్టార్ట్ కాక చాలా కాలం ముందు, అంటే మ్యాక్స్ చైల్డ్హుడ్ లో బిల్ అండ్ యాష్లీ టెనిసన్స్ అయిన తన పేరెంట్స్ సమ్మర్ హాలిడేస్ కోసం మ్యాక్స్ ని తన అంకుల్ అయిన జేడెడ్ టెనిసన్ ఫార్మ్స్ లో వదిలిపెట్టేవారు. ఆ సమ్మర్ హాలిడేస్ లో మ్యాక్స్ ఫార్మ్స్ లో కష్టపడి కష్టం విలువేంటో తెలుసుకునేవాడట. నిజమేంటంటే జీతమేవని ఒక చైల్డ్ లేబర్ లాగా ప్రతి సమ్మర్ లో మ్యాక్స్ ని వాడుకు దొబ్బాడు మ్యాక్స్ అంకుల్ అయిన జేడెడ్ టెనిసన్. అదే ఫామ్ లోనే బెన్ గ్వెన్ కౌస్ తో కుస్తీలు పడుతుంటే మమ్మీ ప్రత్యక్షమై వీళ్ళని గదగదా వణికిచ్చింది. ఇక చిన్నప్పుడు మ్యాక్స్ కి హైట్స్ అంటే చాలా భయం ఉండేదట. ఎత్తైన వాటర్ ట్యాంక్స్ పైకి ఎక్కి ఆ హైట్స్ అనే భయాన్నే భయపడి పారిపోయేలా చేశాడు మ్యాక్స్. ఇక మ్యాక్స్ కి జోర్డన్ టెనిసన్ అనే ఒక బ్రదర్, వీరా టెనిసన్ అనే ఒక సిస్టర్ కూడా ఉన్నారు. వీరిద్దరికి మ్యాక్స్ ప్లంబర్ లైఫ్ గురించి తెలియటమే కాదు, జోర్డన్ టెనిసన్ ఫ్యామిలీ మొత్తం కూడా మ్యాక్స్ లానే ప్లంబర్స్ లో జాయిన్ అయ్యి తమ సన్ కి ఒక క్లే టైప్ ఏలియన్ గాల్ నిచ్చి మ్యారేజ్ చేయడం కూడా మనం క్లాసిక్ సిరీస్ లో చూడొచ్చు. ఇక మ్యాక్స్ సిస్టర్ అయిన వీరా టెనిసన్ కూడా క్లాసిక్ అండ్ ఆమ్నివర్స్ సిరీస్ లోని 2 ఎపిసోడ్స్ లో కనిపించడమే కాకుండా తన మనవడైన క్లైడ్ 5 ని ప్లంబర్ గా చేయాలనుకుంటుంది. ఇక మ్యాక్స్ టెనిసన్ స్టోరీకి వస్తే, మ్యాక్స్ తనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడే యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా జాయిన్ అవుతాడు. ఒకరోజు ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మ్యాక్స్ కి ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. ఆ స్పేస్ షిప్ పై అటాక్ చేసే ప్రాసెస్ లో మ్యాక్స్ నడుపుతున్న ప్లేన్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ విషయమే మ్యాక్స్ తన సుపీరియర్ ఆఫీసర్ కి చెప్తూ ఉంటే ఆయన మ్యాక్స్ ని నమ్మకుండా ప్లేన్ డిస్ట్రాయ్ అయిపోయినందుకు తిడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైంకి ఒక లెఫ్టినెంట్ మ్యాక్స్ చెప్పింది నమ్మి మ్యాక్స్ ని ఫస్ట్ మూన్ మిషన్ అయిన అపోలోకి ట్రైన్ అవ్వమని నాసాలో జాయిన్ చేస్తాడు. ఇక మూన్ పైకి వెళ్తున్న సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మ్యాక్స్ ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడే మ్యాక్స్ వర్డోనా అనే ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా మ్యాక్స్ కి పడిపోతుంది. అంతా బాగుంది అనుకునే లోపే వర్డోనాని వేటాడుతూ సెంట్రాయిడ్ అనే ఒక సెంటియంట్ ఏలియన్ రోబోట్ ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు మ్యాక్స్ కి బుర్ర గిర్రుమనేలా వర్డోనా తను ఒక ఎనర్జీ బేస్డ్ ఏలియన్ అని, వాళ్ళ ఏలియన్ స్పీషియస్ నేమ్ యానోడైట్స్ అని, ఎనర్జీ ఏలియన్ అయిన తనని ఈ సింథ్రాయిడ్ రోబోట్ తన ప్లానెట్ కి ఒక బ్యాటరీ లాగా వాడుకోవటానికి బంధించి తీసుకెళ్తుంటే మ్యాక్స్ ఆ స్పేస్ షిప్ ని అటాక్ చేయడంతో వాళ్ళు ఎర్త్ పైన ల్యాండ్ అయ్యారని వర్డోనా వివరిస్తుంది. యానోడైట్స్ చాలా పవర్ఫుల్ ఏలియన్సే కాకుండా ఇమ్మోర్టల్స్ కూడా. దీంతో వీరు లైఫ్ కి పెద్దగా విలువ ఇవ్వకుండా నచ్చినట్లు యూనివర్స్ లో ఫ్రీగా తిరుగుతూ యూనివర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళు తలుచుకుంటే ఎలాంటి లైఫ్ ఫామ్ నుండైనా సరే మానా అనే లైఫ్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో డెవిస్టేటింగ్ అటాక్స్ చేయగలరు. ఎంత పవర్ఫుల్ ఏలియన్స్ అయిన యానోడైట్స్ గురించి నేను ఆల్రెడీ యానోడైట్ సీక్రెట్ ఆర్జన్ వీడియో చేశాను, చూడని వారు ఒకసారి చూసేయండి. అలాంటి పవర్ఫుల్ ఏలియన్ అయిన యానోడైట్ వర్డోనాని తన పవర్స్ ని యూజ్ చేయనివ్వకుండా ఈ సింథ్రాయిడ్ రోబోట్ ఒక బ్రాస్లైట్ లాంటి డివైస్ ని వర్డోనా హ్యాండ్ కి వేసి కంట్రోల్ చేస్తూ తన ప్లానెట్ కి తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ చివరికి సింథ్రాయిడ్ ని ఆపటానికి వచ్చిన ప్లంబర్ అయిన మ్యాజిస్టర్ ల్యాబ్రేట్ వెపన్ తో సింథ్రాయిడ్ స్పేస్ షిప్ కోర్ ని డిస్ట్రాయ్ చేసి ఆ స్పేస్ షిప్ తో పాటే సింథ్రాయిడ్ ని కూడా అంతం చేస్తాడు మ్యాక్స్ టెనిసన్. దాంతో వర్డోనా పవర్స్ ని కంట్రోల్ చేస్తున్న బ్రాస్లైట్ కూడా పవర్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు తన యానోడైట్ ఫామ్ లోకి చేంజ్ అయిన వర్డోనా మ్యాక్స్ ని నువ్వు నాతో పాటు వచ్చేయి, నీలో యానోడైట్ గా మారగలిగే స్పార్క్ ఉంది, నాతో వస్తే నీకు ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పి ఆఫర్ ఇస్తుంది. ఈ స్పార్క్ అనేది ప్రతి లైఫ్ ఫామ్ లో ఉండే లైఫ్ ఫోర్సే.
కాకపోతే ఇది అడ్వెంచర్స్ చేస్తూ యాక్టివ్ గా ఉండే మ్యాక్స్ లాంటి వారిలో ఇంకొంచెం హైగా ఉంటుంది. సో ఆ స్పార్క్ ని యూజ్ చేసుకునే వర్డోనా మ్యాక్స్ ని బెన్ 10 యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్ గా మారుస్తాననింది. కానీ మ్యాక్స్ నాకు ఏం కావాలన్నా నేనే సాధించుకుంటాను అని సింపుల్ గా వర్డోనా ఆఫర్ ని రిజెక్ట్ చేసేస్తాడు. దాంతో వర్డోనా కూడా మనం మళ్ళీ కలుద్దామని మ్యాక్స్ కి ఒక కిస్ ఇచ్చి వెళ్లిపోతుంది. అలా వర్డోనా చెప్పినట్లే మళ్ళీ కలిసిన మ్యాక్స్ అండ్ వర్డోనాల్కి ఫ్రాంక్ అండ్ కార్ల్ అనే ఇద్దరు సన్స్ పుడతారు. సన్స్ అయితే పుట్టారు, కానీ వీరిద్దరికి మ్యారేజ్ అయ్యిందో లేదో అనే క్లారిటీ ఆఖరికి బెన్ 10 క్రియేటర్స్ కూడా లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మ్యాక్స్ అండ్ వర్డోనాలకి మ్యారేజ్ అయ్యిందా అని ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ కి ఒక క్రియేటర్ అవ్వలేదు అని, ఇంకొకరు అయ్యింది అని, మరొకరైతే మ్యాక్స్ కి ఒకటి కంటే కూడా ఎక్కువ మ్యారేజెస్ అయ్యుండొచ్చు అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. అంటే క్రియేటర్స్ లో ఎవరికి కూడా మ్యాక్స్ అండ్ వర్డోనాల మ్యారేజ్ పట్ల క్లారిటీ లేదు. ఇక మ్యాక్స్ అండ్ వర్డోనాల్కి పిల్లల పుట్టక ముందే నాసా ద్వారా మూన్ పైన ఫస్ట్ అడుగు పెట్టబోయే హ్యూమన్ కావటానికి మ్యాక్స్ టెనిసన్ ఆస్ట్రోనాట్ గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో మ్యాజిస్టర్ ల్యాబ్ బ్రీడ్ వచ్చి మ్యాక్స్ ని ప్లంబర్స్ లో జాయిన్ చేసుకుంటాడు. దాంతో మూన్ పైన మొదట అడుగు పెట్టే ఛాన్స్ నీల్ ఆమ్స్ట్రాంగ్ కి దక్కుతుంది. కానీ ప్రపంచానికి తెలియకుండా యాజ్ ఎ ప్లంబర్ గా మ్యాక్స్ ఆమ్స్ట్రాంగ్ మూన్ పైకి వెళ్లక ముందే 3 times ప్లంబర్స్ మెషిన్ కోసమని మూన్ పైకి వెళ్లి అక్కడ ఉన్న సీక్రెట్ మూన్ ప్లంబర్ బేస్ లో ఉంటాడు కూడా. అంటే బెన్ 10 యూనివర్స్ లో టెక్నికల్లీ మూన్ పైన ఫస్ట్ అడుగు పెట్టిన హ్యూమన్ మ్యాక్స్ టెనిసనే. ఇక ఒక ప్లంబర్ గా మ్యాక్స్ చాలా ధైర్యంగా ఫైట్ చేయడం, ఇంటర్ గెలాక్సీస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయడంతో తన పేరు నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్న అన్ని గెలాక్సీస్ లో వినపడటం మొదలవుతుంది. కానీ ఎప్పుడైతే యూనివర్స్ కాంకరర్ కావడానికి విల్గాక్స్ కలెక్ట్ చేస్తున్న వెపన్స్ ని అడ్డుకోవటం, 1960s 1970s మధ్యలో ఎన్నోసార్లు విల్గాక్స్ మినియన్స్ ని అడ్డుకొని చివరికి తనకి కావాల్సిన వెపన్స్ కోసమని ఎర్త్ కు వచ్చిన విల్గాక్స్ ని కూడా న్యూక్లియర్ మిసైల్ కి కట్టేసి తన స్పేస్ షిప్ తో సహా పీస్ చేసి పార్సిల్ చేశాడో అప్పుడు మ్యాక్స్ పేరు బెస్ట్ ప్లంబర్ అని గెలాక్సీస్ దాటుకొని యూనివర్స్ మొత్తం మారిమోగిపోతుంది. అలా మ్యాక్స్ చేతిలో పీస్ అయిన విల్గాక్స్ మళ్లీ నార్మల్ అవడానికి 40 సంవత్సరాలు పడుతుంది. ఈ గ్యాప్ లో మ్యాక్స్ జైలిన్ అనే మరొక ఏలియన్ గర్ల్ ఫ్రెండ్ ని కలుస్తాడు. ఆమె కూడా వర్డోనాల్ అనే మ్యాక్స్ ని తనతో పాటు ఆమె హోమ్ ప్లానెట్ అయిన రింగమోర్ కు వచ్చేయంటుంది. కానీ ఔటర్ స్పేస్ నుండి పెరుగుతున్న థ్రెట్స్ నుండి ఎర్త్ ని సేవ్ చేయడానికి ఆగిపోతాడు మ్యాక్స్. తను అనుకున్నట్లే మరొక 30 years పాటు ఎర్త్ ని ఒక ప్లంబర్ లాగా సీక్రెట్ గా కాపాడుతూ వచ్చిన మ్యాక్స్ తనకి 50 years వచ్చేసరికి రిటైర్ అయ్యి తన మిగిలిన లైఫ్ ని హ్యాపీగా గడపడానికి ఒక వ్యాన్ ని తనకు నచ్చినట్లుగా రీక్రియేట్ చేసి అందులో యుఎస్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఈ వ్యాన్ పేరే రస్ట్ బకెట్. మ్యాక్స్ ఒక రిటైర్డ్ అయిన ప్లంబర్ కాబట్టి తన పాత ఎనిమీస్ ఎప్పుడైనా తనపైన అటాక్ చేస్తే ఆ అటాక్స్ నుండి తప్పించుకోవడానికి మ్యాక్స్ తన రస్ట్ బకెట్ లో టర్బో ఇంజన్స్, ప్లంబర్ మ్యాప్, థ్రస్టర్స్, ఫ్లేమ్ థ్రోవర్స్, ప్లాజ్మా క్యానన్స్, గన్స్ కంపార్ట్మెంట్, ఎజెక్టర్ సీట్స్, రాకెట్స్, ఆటో పైలట్ లాంటి వెపన్స్ అండ్ గ్యాడ్జెట్స్ ని సెట్ చేసుకున్నాడు. వీటన్నిటితో రస్ట్ బకెట్ పైకి చూడటానికి ఒక పాత డొక్కు బండిలా కనిపించినప్పటికీ లోపల మాత్రం హై టెక్నాలజీతో ఊహించలేని రేంజ్ లో ఉంటుంది. ఈ రస్ట్ బకెట్ ఒకసారి పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతే దీని ప్లేస్ లో రస్ట్ బకెట్ 2 ని తెచ్చుకున్నాడు మ్యాక్స్. ఈ సెకండ్ వ్యాన్ అయితే ఫస్ట్ వ్యాన్ కన్నా కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఈ రస్ట్ బకెట్స్ ని చూసి ఇన్స్పైర్ అయిన కెవిన్ తన ప్లేన్ పేరును కూడా రస్ట్ బకెట్ 3 అని పెట్టుకున్నాడు. ఇక రస్ట్ బకెట్ తో దేశం మొత్తం తిరుగుతున్న మ్యాక్స్ తనొక్కడే తిరగటం ఎందుకులే అని సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తన ఇద్దరు కొడుకుల కొడుకు కూతుర్ని తీసుకొని వాళ్లతో క్రాస్ కంట్రీ ట్రిప్ ని ప్లాన్ చేస్తాడు. క్రాస్ కంట్రీ ట్రిప్ అంటే యుఎస్ లో ఒక చివరి నుండి మరొక చివరి వరకు మొత్తం చుట్టేయడం. ఇండియాతో కంపేర్ చేసినట్లయితే యుఎస్ 3 times పెద్దగా ఉంటుంది. అందుకే ఆ సమ్మర్ ట్రిప్ అంత టైం తీసుకుంది. ఈ ట్రిప్ మొత్తంలో మ్యాక్స్ ఒకటే హవాయి షర్ట్ ని వేసుకుని కనిపించాడు కదా. ఆ షర్ట్ ని మ్యాక్స్ కి గ్వెన్ బ్రదర్ అయిన కెన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ షర్ట్ కలర్ ప్యాటర్న్ అండ్ నెక్ దగ్గర బటన్ తీసేస్తే ఫామ్ అవుతున్న లైట్నింగ్ బోల్ట్ లోగో ఇవన్నీ కూడా డీసీలోని షజామ్ ని రిప్రజెంట్ చేస్తుంటాయి. అంతేకాకుండా రస్ట్ బకెట్ నెంబర్ ప్లేట్ నెంబర్ S8AZ1M 81 దగ్గర ఆల్ఫాబెట్స్ లోని 8th అండ్ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అయిన HAలను రీప్లేస్ చేసినా వచ్చేది షజామ్ నేమే. ఇక ఒక సైడ్ మనవడు మనవరాలతో మ్యాక్స్ ట్రిప్ మొదలు పెడితే మరొక సైడ్ తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన యాజ్మిత్
అంతరించిపోతున్న ఏలియన్ స్పీషియస్ డిఎన్ఏని కాపాడటం కోసమని ఆమ్నెట్రిక్స్ అనే ఒక పవర్ఫుల్ డివైస్ ని కనిపెట్టి విల్గాక్స్ దానికోసమని వస్తూ ఉండటంతో ఆమ్నెట్రిక్స్ హోస్ట్ డిఎన్ఏగా అప్పటికే గ్రేటెస్ట్ ప్లంబర్ అయిన మ్యాక్స్ డిఎన్ఏని సెట్ చేసి దాన్ని మ్యాక్స్ దగ్గరికి చేర్చమని మ్యాక్స్ పాత గర్ల్ ఫ్రెండ్ అయిన జైలిన్ కి ఇచ్చి పంపుతాడు. కానీ దారి మధ్యలోనే జైలిన్ స్పేస్ షిప్ పై విల్గాక్స్ అటాక్ చేస్తాడు. దాంతో ఆమ్నెట్రిక్స్ విల్గాక్స్ చేతికి దొరకకూడదని ఒక స్పేస్ పాడ్ లో పెట్టి ఎర్త్ కు పంపిస్తుంది జైలిన్. అలా ఎర్త్ పై ఎక్కడో పడాల్సిన పాడ్ ని ఆమ్నివర్స్ లోని ఒక ఎపిసోడ్ కారణంగా వేరే టైమ్ లైన్ బెన్ అండ్ ప్రొఫెసర్ పారాడాక్స్ 10 years బెన్ దగ్గర పడేలా చేస్తారు. బెన్ డిఎన్ఏ కూడా మ్యాక్స్ డిఎన్ఏ కి సిమిలర్ గా ఉంటుంది కాబట్టి ఆమ్నెట్రిక్స్ యాక్టివేట్ అయ్యి బెన్ ని తన హోస్ట్ గా యాక్సెప్ట్ చేస్తుంది. అలా మ్యాక్స్ కోసమని పంపబడిన ప్రోటోటైప్ ఆమ్నెట్రిక్స్ వేరే టైమ్ లైన్ బెన్ అండ్ ప్రొఫెసర్ పారాడాక్స్ వల్ల 10 years బెన్ కి దక్కుతుంది. ఈ ఆమ్నెట్రిక్స్ దక్కిన బెన్ మొదట్లో ఫేమ్ కావాలనుకోవటం, అలానే కెవిన్ తో కలిసి తనకి నచ్చింది దక్కించుకోవటం లాంటివి చేస్తాడు. దాంతో స్పైడర్ మ్యాన్ తో అంకుల్ బెన్ చనిపోయే ముందు ఎలా అయితే మార్వెల్ లోని మోస్ట్ ఫేమస్ కొటేషన్ అయినా గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది అనే లైన్ చెప్పి పీటర్ లైఫ్ ని అండ్ స్పైడర్ మ్యాన్ రూట్ ని మార్చేస్తాడో, అలానే మ్యాక్స్ కూడా హీరో ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్న బెన్ కి హీరోగా ఉండటం అంటే నువ్వు మంచి చేస్తున్నావని అందరికీ తెలియటం కాదు, నువ్వు మంచి చేసావని నీకు తెలియటం అని చెప్పి బెన్ రూట్ ని మార్చేసి ఒక మంచి మెంటర్ గా ఉంటాడు. మ్యాక్స్ టెన్నిసన్ లేకపోతే బెన్ ఎలా అల్లరి చిల్లరగా తయారవుతాడో తెలపడానికే బెన్ 23 ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. బెన్ 23 డైమెన్షన్ లో మ్యాక్స్ చనిపోతాడు. దాంతో బెన్ తను ఫస్ట్ కోరుకున్నట్లే రిచ్, ఎరగెంట్ అండ్ ఫేమస్ సెలబ్రిటీ అయ్యి తనపై మూవీస్, హోర్డింగ్స్ అండ్ బ్రాండ్స్ లాంటివి కూడా తయారు చేయించుకుంటాడు. సో బెన్ 23 లా కాకుండా మనం చూస్తున్న హీరో లాగే ఉండాలంటే మెంటర్ గా మ్యాక్స్ టెన్నిసన్ అవసరం చాలా ఉంది. ఇక బెన్ కి ఆమ్నెట్రిక్స్ దక్కినప్పటి నుండి మ్యాక్స్ బెన్ అండ్ గ్వెన్ తో కలిసి ఏలియన్స్ తో ఫైట్ చేయటం, ఆ ఏలియన్స్ అటాక్స్ నుండి సివిలియన్స్ ని కాపాడటం మనందరికీ తెలిసినవే. అయితే బెన్ 10 క్లాసిక్ టైం కి మ్యాక్స్ కి 60 సంవత్సరాలు. అలాంటి 60 సంవత్సరాల ఓల్డ్ మెన్ ఎగిరెగిరి దూకటం, రేసర్ లాగా రష్ బకెట్ ని డ్రైవ్ చేయటం, ఎలాంటి వెపన్స్, ఏలియన్ టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్ తో అయినా సరే ఆటాడుకోవటం, ఎన్హాన్స్డ్ రిఫ్లెక్సెస్, ఫైటింగ్ స్కిల్స్ లో ఆరితేరిన వ్యక్తిలాగా ఫైట్ చేయటం లాంటివి మామూలు ముసలి వారికైతే సాధ్యం కావు. అలాంటి అసాధారణ స్టంట్లన్నీ చేస్తున్నా సరే బెన్ గ్వెన్ కి మ్యాక్స్ పైన అనుమానం రాదు. ఎప్పుడైతే క్లాసిక్ సిరీస్ సీజన్ 1 ఎండింగ్ లో తను 40 సంవత్సరాల క్రితం పీస్ చేసిన విల్గాక్స్ మళ్లీ ఆమ్నెట్రిక్స్ కోసం బెన్ ని వేటాడుతూ వస్తాడో, అప్పుడు విల్గాక్స్ వల్ల బెన్ కి ఏం కాకూడదని తన ప్లంబర్ ఐడెంటిటీని గ్వెన్ అండ్ బెన్ కి రివీల్ చేస్తాడు మ్యాక్స్. ఇక విల్గాక్స్ కనిపించిన కొంతకాలానికే విల్గాక్స్ ని 1970s లో ఓడించడంలో మ్యాక్స్ పార్ట్నర్ గా ఉన్న ఫిల్ బిల్లింగ్స్ బెన్ టీమ్ కి ఎదురుపడతాడు. ఫిల్ పనేమీ లేకపోవడంతో ఈజీ మనీ కోసమని ప్లంబర్స్ ప్రొటెక్షన్ లో ఉండాల్సిన నల్వాయిడ్ ప్రొజెక్టర్ ని దొంగిలించి అందులో ఉండాల్సిన ఏలియన్స్ ని తానే రిలీజ్ చేసి తిరిగి తానే పట్టుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న బెన్ టీమ్ ఫిల్ దగ్గర నుండి నల్వాయిడ్ ప్రొజెక్టర్ ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. అలా లాక్కోవడానికి ట్రై చేసినప్పుడు ఫిల్ పొరపాటున నల్వాయిడ్ లోకి వెళ్లిపోతాడు. అలా నల్వాయిడ్ లో ట్రాప్ అయిన ఫిల్ కొంతకాలం ఆమ్నెట్రిక్స్ కౌంటర్ పార్ట్ అయిన నెమెట్రిక్స్ కి హోస్ట్ గా ఉండి చివరికి ప్లంబర్స్ లోనే హై ర్యాంక్డ్ ఆఫీసర్స్ అయిన రూటర్స్ లో ఒక మెంబర్ గా జాయిన్ అవుతాడు. ఈ ఫిల్ ద్వారానే రూటర్స్ తాము యూనివర్స్ కి థ్రెట్ అని భావించే బెన్ గురించి అండ్ మ్యాక్స్ ప్లంబర్ లైఫ్ గురించి పూర్తిగా తెలుసుకోగలిగి మ్యాక్స్ కి లేని డెవిన్ 11 అనే ఒక ప్లంబర్ పార్ట్నర్ మెమరీస్ ని క్రియేట్ చేసి డెవిన్ 11 మ్యాక్స్ ని కాపాడుతూ చనిపోయాడని, డెవిన్ సన్నే కెవిన్ అన్నట్లుగా స్టోరీని అల్లి మ్యాక్స్ ఒక క్రిమినల్ అయిన కెవిన్ ని తన గ్రాండ్ చిల్డ్రన్స్ లో ఒకడు అన్నంతలా చూసుకునేలా చేస్తారు. ఇక బెన్ 10 ఆమ్నివర్స్ లో ప్లంబర్ గా మళ్లీ రీజాయిన్ అయిన మ్యాక్స్ తనకి 66 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎర్త్ ప్లంబర్స్ హెడ్ క్వార్టర్స్ కి మ్యాజిస్టర్ అవుతాడు. అలా నార్మల్ మ్యాక్స్ టెన్నిసన్ కాస్త మ్యాజిస్టర్ మ్యాక్స్వెల్ మ్యాక్స్ టెన్నిసన్ అవుతాడు మన గ్రాండ్ పా మ్యాక్స్. మ్యాజిస్టర్ అయినప్పటి నుండి ఫీల్డ్ లో ఎనిమి ఏలియన్స్ ని ఎదుర్కోవటం తగ్గించిన మ్యాక్స్ దానికి బదులుగా ఎర్త్ ప్లంబర్స్ హెడ్ క్వార్టర్స్ ని డెవలప్ చేయటం, మంచి ప్లంబర్స్ టీమ్స్ ని రెడీ చేయటం లాంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. అందులో భాగంగానే గ్వెన్, కెవిన్ బెన్ కి దూరంగా గ్వెన్ స్టడీస్ కోసమని వేరే సిటీకి వెళ్ళినప్పుడు బెన్ కి ఒక మంచి పార్ట్నర్ గా ఒక రివోనా జెండర్ అయిన రూక్ ని తీసుకొస్తాడు మ్యాక్స్. రూక్ మార్షల్ ఆర్ట్స్ లో వెపన్స్ యూజ్ చేయడంలో అండ్ బ్యాటిల్ స్ట్రాటజీస్ వేయటంలో ఎక్స్పర్ట్. అంతేకాదు రూక్ మ్యాక్స్ వండే ఏలియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటాడు. బెన్ రూక్ ని ఒక టీమ్ గా చేయటమే కాకుండా మ్యాక్స్ టెన్నిసన్ తయారు చేసిన మరొక గ్రేట్ టీమ్ అమాల్గమ్ కిడ్స్. ఈ అమాల్గమ్ కిడ్స్ ని కూడా ఆమ్నెట్రిక్స్ పెట్టుకునే బెన్ ని అడ్డుకోవటానికి రూటర్స్,
నలుగురు అనాథల్ని ఎర్త్ నుండి తీసుకొని వారికి కెవిన్ పవర్స్ హెల్ప్ తో హీట్ బ్లాస్ట్, ఎక్సలరేట్, ఫోర్ ఆర్మ్స్ అండ్ ఆర్జిట్ పవర్స్ ని ఇస్తారు. కానీ వీళ్ళు రూటర్స్ ఆశించినట్లు బెన్ ని డిఫీట్ చేయలేకపోతారు. దాంతో రూటర్స్ వీళ్ళ మెమరీస్ ని ఎరేజ్ చేసి వీళ్ళని నల్వాయిడ్ లో పడేస్తారు. డిఎన్ఏ ఏలియన్స్ తో జరిగిన ఒక ఫైట్ లో చనిపోయాడు అనుకుంటున్న మ్యాక్స్ నల్వాయిడ్ లో ట్రాప్ అవుతాడు. అలా నల్వాయిడ్ లో ట్రాప్ అయిన టైంలోనే ఈ అమాల్గమ్ కిట్స్ ని తిరిగి తనతో పాటు ఎర్త్ కి తీసుకొస్తాడు మ్యాక్స్. అలా ఎర్త్ కి తీసుకొచ్చిన ఈ అమాల్గమ్ కిట్స్ ని ఫస్ట్ ప్లంబర్ హెల్పర్స్ గాను, తర్వాత ప్లంబర్ ట్రైనీస్ గాను చేసి చివరికి ఒక పర్ఫెక్ట్ టీమ్ లాగా తయారు చేస్తాడు. ఇక బెన్ 10,000 ఫ్యూచర్ టైమ్ లైన్స్ లోను మ్యాక్స్ తనకి 8 years వచ్చినప్పటికీ వింటర్ సోల్జర్ లాగా మెటాలిక్ ఆర్మ్ తో అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేస్తూ ఏలియన్స్ ని ఎదుర్కోవటం మనం చూడొచ్చు. మరి చివరిగా గ్రాండ్ పా మ్యాక్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకొని వీడియోని ముగిద్దాం. బెన్ 10 షో కాన్సెప్ట్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు మ్యాక్స్ ని ఫస్ట్ ఒక సైంటిస్ట్ గా తన రస్ట్ బకెట్ ప్లేస్ లో ఒక ఎయిర్ షిప్ ని చూపెడదాం అనుకున్నారట. గ్రాండ్ పా మ్యాక్స్ కి ఐ సైట్ ఉంది, అందుకోసం స్పెట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే స్టైల్ గా ఉండదని పెట్టుకోడంట. మరి మీలో ఎంతమంది సైట్ ఉన్నా కూడా స్పెట్స్ వాడరు కామెంట్ చేయండి. మ్యాక్స్ యాజ్ ఎ ప్లంబర్ గా ఏలియన్ ప్లానెట్స్ అన్ని తిరిగి గెలాక్సీస్ లో అడ్వెంచర్స్ చేయటం మాత్రమే కాదు, గ్యాప్ దొరికినప్పుడల్లా ఆ ఏలియన్ ప్లానెట్స్ పైన మంచి మంచి వంటకాలను కూడా చాలా బాగా వండటం నేర్చుకున్నాడు. ఆ వంటలు ఏలియన్స్ కూడా చాలా బాగా నచ్చుతాయట. కానీ హ్యూమన్స్ అయిన బెన్, గ్వెన్ ఆ ఫుడ్ లోని వియర్డ్ ఇంగ్రీడియంట్స్ ని చూసి తినటానికే భయపడతారు. గ్వెన్ 10 అనే ఎపిసోడ్ లో ఆమ్నిట్రిక్స్ ముందులా బెన్ కి కాకుండా గ్వెన్ కి దొరుకుతుంది. ఆ ఆమ్నిట్రిక్స్ చివరికి గ్రాండ్ పా మ్యాక్స్ చేతికి కూడా చేరుకుంటుంది. ఒకవేళ ఆమ్నిట్రిక్స్ ముందుగానే మ్యాక్స్ కి దొరుకుంటే రూటర్స్ అనే క్యారెక్టర్స్ షోలో కనిపించేవి కాదట. ఎందుకంటే రూటర్స్ కి అంత పవర్ఫుల్ వెపన్ అయిన ఆమ్నిట్రిక్స్ చిన్నపిల్లాడైన బెన్ చేతికి ఉండటం యూనివర్స్ కే డేంజర్ అనిపిస్తుంది. అదే ఆమ్నిట్రిక్స్ ఒక గ్రేట్ ప్లంబర్ అయిన మ్యాక్స్ టెన్సన్ చేతికుండటంలో రూటర్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదట. బెన్ 10 సిరీస్ మొత్తంలో గ్రాండ్ పా మ్యాక్స్ ఓన్లీ 2 times ఏలియన్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అది ఎప్పుడెప్పుడంటే గ్వెన్ 10 అనే ఎపిసోడ్ లో ఆమ్నిట్రిక్స్ చేతికి వచ్చినప్పుడు మ్యాక్స్ అప్గ్రేడ్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. మరొకసారి ఆమ్నిట్రిక్స్ లోని ఒక పార్ట్ డాక్టర్ యానిమోకి దొరకటంతో దాని హెల్ప్ తో యానిమో మ్యాక్స్ ని లెపిడోటెరైన్ అనే స్టింగ్ ఫ్లై కుకున్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. సో ఇది అలిపెరగని అరివేర భయంకరుడైన గ్రాండ్ పా మ్యాక్స్ టెనిసన్, ఆల్సో నోన్ యాజ్ మ్యాజిస్టర్ మ్యాక్స్వెల్ మ్యాక్స్ టెనిసన్ స్టోరీ, పవర్స్, అబిలిటీస్ అండ్ ఫీట్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. జాయిన్ అవ్వాలనుకునేవారు జాయిన్ అయిపోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.